హలో అండి, వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజు మనము మొక్కలకి రీసైక్లింగ్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందని చిన్న వీడియో ద్వారా అయితే చూపిస్తున్నాను. చూడండి, మనం ఒక పండును తింటున్నాము. ఆ పండు నుంచి వచ్చిన విత్తనాలు వేస్తే ఈ విధంగా మనకు మొక్క అయితే పెరిగింది. అవి విత్తనాలు మనకు మొక్క పెరగడానికి తోడ్పడతాయి. ఆ పైన వచ్చే పొట్టు వాటికి ఫెర్టిలైజర్గా కంటైనర్లో నింపేసినాను. అదేవిధంగా పండు అయితే మనం తింటున్నాము. ఈ విధంగా ఇట్లా ఒక్కొక్కటి హార్వెస్ట్ చేసుకుంటూ చూసేయండి. ఈ ప్రతి ఒక్క మొక్క నుంచి మనం ఏ విధంగా చేసుకోవచ్చు అనేది వీడియో ద్వారా అయితే చూసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరింతమందికి గార్డెనింగ్ గురించి ఇన్ఫర్మేషన్ అందుతుంది. నెలకంటే 1000 విత్తనాలు ఎక్కువ ఉన్నాయి ఇంట్లో. ఇంకా ఈ చిట్టి కాకరకాయలు అయితే బాగా వస్తున్నాయి. ఒక 2 రోజులు తెంపి మనం ఇంతకుముందు తెంపుకున్నాం కదా, 2 రోజులకే మళ్ళీ ఇక్కడ కూడా వస్తున్నాయి. ఇది ఏంటంటే మంచిగా పాలినేషన్, సెల్ఫ్ పాలినేషన్ అవుతుంది. చాలా చిన్న చిన్న కాకరకాయలు మసాలా చేసుకుంటే అయితే చాలా బాగుంది. ఇలాంటివి 2 మొక్కలు వచ్చినాయి. ఇవి మనం విత్తనాలు వేయలే, మరి ఎట్లా వచ్చినాయో తెలియదు. కానీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇక్కడ ఈ జామ చెట్టు దాంట్లో మొత్తం ఇది వచ్చేసింది. ఇంకా ఇట్లా వస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఉంటుంది కదా, ఇది తీసేస్తుంటే ఇక్కడ 2 చిగుళ్ళు వస్తుంటాయి. చెట్టు గుబ్బురుగా అయ్యి ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకో కాయలు చూడండి ఎంత బాగా వస్తున్నాయి, అసలు చాలా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి, చూడండి ఈ ఆకులన్నీ ఎండిపోతున్నాయి కదా. ఇదంతా కూడా ఈరోజు మనం లీఫ్ కంపోస్ట్ చేసుకోవాలి. ఇంట్లోనే ఇంకా తమలపాకు చెట్లు కూడా ఉన్నాయి కదా, ఇవన్నింటిని నేను ఏ విధంగా చేసుకుంటాను లీఫ్ కంపోస్ట్. మనం ఎక్కువ ఎరువులు వాడకుండానే ఇవి కిచెన్ వేస్ట్ తోటి వీటితోటే చేసుకుంటాం కదా. అయితే ఈరోజు చూడండి, ఇదే మనకు ఒక పెద్ద వనం అన్నమాట. ఇంకా దీంట్లోంచి మళ్ళీ మనకి పువ్వులు మొగ్గలు రావాలంటే ఇంకొక సైడ్ అయితే మొగ్గలు వస్తున్నాయి. ఇక్కడ ఎంబడెంబడి తీసేసినా కదా, ఇక్కడ మంచిగా మొగ్గలు వస్తున్నాయి. ఇంక ఇక్కడ అంతా కూడా ఎండిపోతుంది కదా, ఇవన్నీ కూడా తీసేసి మనం కంపోస్ట్ చేసుకుంటే అది ఎండకి కంపోస్టింగ్ ప్రాసెస్ కూడా ఈజీగా అవుతుంది కదా. ఇంకా ఆకులు కూడా తమలపాకువి ఎక్కువ అయిపోయినాయి. మనం తెంపుకుంటున్నాం, వేరే వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా కూడా మనకి ఇది చెట్టు పెద్దగా అయిపోయి ఎక్కువ తీయలేకపోతున్నాం కదా. చూడండి, ఇవన్నీ కూడా తీసుకుంటే మనం ఇది కంపోస్ట్లో ఉందనుకోండి, మన మొక్కలకి వేపపిండి వాడకుండానే ఈ లీఫ్ కంపోస్ట్ ఏంటంటే అన్ని కంపోస్ట్ అయిన తర్వాత అన్ని మొక్కలకి ఒక పిడికడు వేసుకున్నాం అనుకోండి, వేపపిండి అవసరం లేకుండానే ఇది మంచిగా అన్నిటికీ పెస్ట్ కంట్రోల్ లాగా కూడా ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా మన ఆల్ స్పైసెస్ ప్లాంట్ చూడండి ఎంత బాగా చిగుళ్ళు వస్తుంది. కిందికించి ఇట్లా వస్తుంది కదా. ఈ ఆకులన్నీ కూడా ఇప్పుడు మనం తీసేసుకోవాలి. తీసేసుకోకపోతే ఇదేమో పొడుగు వెళ్ళిపోతుంది. ఇంకా మనకి చెట్టు గుబ్బురుగా కాదు, టెర్రస్ పైన కాబట్టి మనము ఈ మొక్కని గుబ్బురుగా చేసుకోవాలి వీలైనంతలా. దీనికి ఎక్కువ ఎండ కూడా తగలనియొద్దు. మనం ఆకులన్నీ కూడా మాడిపోయినట్టే చెట్టు ఎండిపోతుంది. దీనికి ఎట్లా అంటే చెట్టు నీడని ఉంటేనే చాలా బాగా పెరుగుతుంది. మనం ఇచ్చే ఫెర్టిలైజర్స్ వల్ల ఇంత బాగా అయితే వస్తుంది. దీనికి ఈరోజు నేను పొద్దున్నే ఒకటి చూసిన చూడండి, ఇలాంటి పెస్ట్లు వచ్చినప్పుడు కూడా కనిపిస్తుందా, ఇదే ఇక పుచ్చుగా మారిపోతుంది చెట్టుకి. అందుకే ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎంబడే తీసేసేయాలి. ఇట్లా ఒకవేళ వచ్చినా కానీ పొగాకు పొడి కానీ లేకపోతే వేపపిండి, నీమ్ ఆయిల్ అలాంటివి అయినా స్ప్రే చేసేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనము ఒక చేయితో కాబట్టి కట్టితే కింద పడతాయి, వేసుకుందాం. ఇట్లా గుబ్బురుగా అవుతుంది. మనము ఇట్లా కట్ చేసినప్పుడు ఏదైనా ఒకటి మనము వీటికి కంపోస్ట్ అనేది ఇస్తూ ఉండాలి. లేకపోతే ఏదైనా ఎరువు ఇవ్వకపోతే మళ్ళీ ఇది ఎండిపోతుంది. ఎండలు కూడా ఎక్కువ కొడుతున్నాయి కదా, మరి ఇవన్నీ కూడా తీసేసుకుంటేనే ఇది ఒక్కటి వేసుకుంటే మనకి వేరే మసాలాలతోటి పని లేదు. ఇంకా ఇదే మంచిగా అసలు కర్రీస్లలో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది చూడండి, ఇంత అయితే తీసుకున్నాను. ఇప్పుడు చెట్టు అయితే ఇట్లుంది కదా, ఇది ఇట్లానే వదిలేయకుండా దీనికి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే ఉంది, నేను తర్వాత వేస్తాను. ఇవన్నీ కూడా మంచిగా వస్తాయి. మళ్ళీ ఇవేంటంటే ఆకులు ఎప్పటికప్పుడు తీస్తుంటేనే మనకి మంచిగా చెట్టు గుబ్బురుగా తయారవుతుంది. ఇది మనకి స్టెమ్ పెరగాలి, దాల్చిన చెక్క రెడీ కావాలంటే ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. ఈ లోపలికల్లా
ఈ చెట్టుని బలంగా తయారు చేసి ఇప్పుడు మనం తీసుకొచ్చి ఒక 3 months అవుతుంది కదా. ఇప్పటికీ 2-3 సార్లు అయితే ఇంత ఆకైతే తీసుకున్న. ఆకైతే చాలా బాగా వస్తుంది. కర్రీస్లో కూడా అన్నిట్లో అండి, మసాలా కర్రీస్లో అన్నిట్లో వాడవచ్చు. ఇప్పుడు ఇలా కూడా మనం తెంపి 2 రోజులు అయింది కదా, ఇంకెంత బాగా వచ్చింది కదా. ఇది పప్పులోకి సరిపోతుంది మనకి. ఇది తీసినాం అనుకో గుబ్బురుగా తయారవుతుంది. కొంచెం ఇప్పుడు కిచెన్ వేస్ట్ వాటర్ ఉంది, అదంతా కూడా పోస్తాను నేను. దీనిలోనే గంగవాయిల కూర. ఇదేంటంటే మనం మామిడికాయ వేసి వండుకున్నాం అనుకో పప్పు, చాలా సూపర్గా ఉంటుంది. ఈ టెర్రస్ గార్డెన్ వల్ల అయితే మనకి కూరగాయల ఖర్చు కూడా తప్పుతుంది. చూడండి, ఇవన్నీ కూడా మనము ఎండుటాకులు, గార్డెన్లో వచ్చే ఆకులు అంతా రీసైకిల్ ప్రాసెసే, కానీ ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి కదా ఈ మొక్కలు. ఇంకెందుకు ఆలస్యం, మీరైతే ఇప్పటికీ కూడా స్టార్ట్ చేయకపోతే చేయండి గార్డెనింగ్. మనకి గార్డెనింగ్ స్టార్ట్ చేయాలంటే ఓన్ హౌస్ ఉండాలి అని ఏం లేదు. మనం కూడా తిరుగుకుంటూ లాస్ట్కి వస్తే ఇప్పుడు సెట్ అయినాం మనం కూడా ఈ గార్డెనింగ్లో. చిన్న కంటైనర్లో అయినా, బాల్కనీ ఉంటే మనకి బాల్కనీలో అయినా సరే వేసుకున్నారనుకోండి. ఇలాంటి పాలకూర చిన్నవి ఏంటి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, దాన్ని వెడల్పుగా కట్ చేసుకొని వేసుకున్నా కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు మెంటల్ టెన్షన్స్ ఏమీ లేకుండా చాలా ఆనందాన్ని ఇస్తుంది గార్డెనింగ్. ఇదేంటంటే పాలకూర మొత్తం ముదిరిపోయే వరకు ఉంచకండి, ఇట్లా తీసేసుకుంటూ ఉంటే అంటే అందరికీ తెలుస్తుంది. ఇంకెవరికైనా మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు పెంచుతూ ఉంటే కొన్ని మొక్కలు పెంచినా పెరగవు. కొన్ని ఏంటంటే వద్దంటుంటేనే ఇట్లా వస్తూ ఉంటాయి, విత్తనాలు వేయకుండానే వస్తుంటాయి. వాటిని తీయాలంటే మనసు ఒప్పదు. ఇట్లా కాకుండా వీటి తీసేస్తుంటే ఇప్పుడు మనం తీసి 2 days అయింది, మళ్ళీ ఇంత ఆకుకూర వచ్చింది. మళ్ళీ తీస్తుంటేనే ఇవి మంచిగా గుబ్బూరుగా తయారవుతుంది. దీనికి కొంచెం కిచెన్ వేస్ట్ వాటర్ అయితే ఇస్తాను నేను. మన వెల్లుల్లి అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పటికైతే తప్పనిసరిగా టేబుల్ నిమ్మ చూడొచ్చు. ఇది చిన్న వేస్ట్ డబ్బాలో వేసిన ఈ మొక్క వస్తూనే ఉన్నాయి కాయలు. నాకు ఇంట్లో 4గురికి సరిపోతుంది. చూసి ఎంత పల్చగా ఉంది పొర, ఇదంతా కూడా తీస్తే వస్తుంది. నాకు చూపిస్తాను చూడండి. ఇది ఎంత పల్చగా ఉంటుంది, జ్యూస్ కూడా ఎక్కువ వస్తుంది. టేబుల్ నిమ్మ ఇవి మనము ఇట్లా లెమన్ రైస్ అయినా ఏదైనా వేసుకోవచ్చు మంచిగా. ఇవి తీస్తే ఇప్పుడు వచ్చే ఈ పూత ఇదంతా నిలబడుతుంది. చిన్న కాయలు, ఎన్ని కాయలు వస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనకి అవసరం లేకపోయినా తీసుకుంటుంది. ఈ కాయలన్నీ పెద్దగా కావాలంటే మనకి ఫస్ట్ వచ్చిన ఈ కాయలని తీసేసుకోవాలి. ఇంకా తర్వాత ఇంకో ఆకుల కొమ్మల మధ్యలో దాచుకుంటాయి ఇవి. చూడండి చెట్టు ఎంత చిన్న గార్డెన్ అయినా కానీ మనకి పువ్వులకి, ఆకుకూరలు, కూరగాయలకి అయితే కుదవలేదండి అసలు. కొంచెం ఇక పండ్లు అవి అంటే మనకి టైం పడుతుంది కదా. ఇంతకుముందు జామకాయలు అవన్నీ ప్రూనింగ్ చేసినా ఇంక ఇప్పుడు వచ్చేవరకు కొద్దిగా టైం అయితే పడుతుంది మనకి. ఒక 2 నెలల టైం అన్నా అవుతుంది. ఈ పువ్వులు ఇవన్నీ కూడా మంచి ఎంత బాగా వస్తున్నాయి చూడండి. ఇట్లా ఎంతో ఈజీగా హ్యాపీగా ఆడుతూ పాడుతూ వేసుకోవచ్చు. ఎక్కువ బడ్డీని పెట్టుకోకుండా ఇట్లా చిన్నగా ఇంట్లోకి సరిపడేవి చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసిరా, కొమ్మలు కూడా మన మట్టి సారవంతంగా ఉండడం వల్ల కొమ్మలు కూడా చాలా బాగా బతుకుతున్నాయి. ఇంక ఇప్పటికీ ఈ రోజుకి చాలు. కాకరకాయలు ఉన్నాయి కానీ మళ్ళీ మనకి అన్నీ తీసుకొని ఫ్రిడ్జ్లో నింపడం ఎందుకు, అప్పటికప్పుడు తెంపుకుంటే అయిపోతుంది. చూడండి, ఈ ఆకులన్నీ కూడా ఇంత ముదిరిపోయినవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి లీఫ్ కంపోస్ట్కి. ఏంటంటే ఇంకా మనము కొంచెం దీని కింద మొదట్లో దొడ్డుప్పు వేసినాం అనుకోండి. దొడ్డుప్పు వేసి ఒక 2 రోజులు నీళ్ళు చేయకపోతే ఆకులన్నీ కూడా రాలిపోతాయి. అదొక ప్రాసెస్. ఇంకొకటి ఇప్పుడు ఏంటంటే నేను ఈ అందిన కాడికి ఆకులన్నీ కూడా తీసి ఆ సంచిలో అయితే నింపేస్తాను. చూడండి, దొడ్డుప్పు అయితే ఇప్పుడు 1 కప్పు వరకు తీసుకున్నాను. మన ప్లాంట్ చాలా పెద్దగా ఉంది కదా. చూడండి, ఇన్ని ఆకులు ఇవన్నీ కూడా అంతా విరిగిపోయినట్టు మంచిగా నీట్గా వస్తలేవు. ఇవి పూజ కూడా పెట్టబుద్ధి అవ్వదు కదా మనకి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకా మన మొదలు చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది. ఇది ఇక్కడ ఇంత స్ట్రాంగ్ ఉంది కదా. ఇందులో మందారం చెట్టు ఉంది, సన్నజాజిది ఉంది,
ఇంకా ఇవి వచ్చి తమలపాకువి 3 మొక్కలు ఒకటే దగ్గర ఉన్నాయి. ఇది ఇచ్చే ముందు మంచిగా వాటరింగ్ అయితే చేయాలండి. వాటరింగ్ అయితే ఫుల్గా చేసేసేయాలి. ఎందుకంటే ఇది ఇచ్చినాక మనం ఒక 3 రోజుల వరకు కూడా నీళ్ళు ఇయ్యం కాబట్టి ఫస్టే ముందుగా మంచిగా వాటర్ వేసి, ఇప్పుడు చెట్టు మనకు అక్కడ ఉంది కదా, దానికి ఇంకా ఇక్కడ కొంచెం ఒక 5 అడుగుల దూరంలో ఈ విధంగా ఇట్లా వేసినాం అనుకోండి. ఇది స్లోగా మనం వాటర్ అక్కడ చెట్టుకు చేస్తాం కదా, అక్కడ చేస్తే ఇక్కడ మంచిగా వాటర్ అంతా వేళ్ళ ద్వారా అబ్జర్వ్ చేసుకొని ఈ ఉప్పు వల్ల అయితే ఈ ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి. నేనైతే మంచిగా ఆకులు ఫ్రెష్గా రావాలనుకున్నప్పుడు ఇయర్లీ వన్స్ అయితే ఇదే ప్రాసెస్ వాడుతున్నాను. ఇంత పెద్ద చెట్లకి మనకి తీయడం కష్టం కదా, ఈ ఆకులు కూడా మంచిగా వెళ్ళిపోయి మనకి మంచిగా ఫ్రెష్ కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా మనము వింటర్ అయిపోతున్నప్పుడే వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం ఆలస్యం అయింది, అయినా కానీ ఏం పర్వాలేదు. ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆకులన్నీ కూడా మనం లీఫ్ కంపోస్ట్కి వాడుకోవచ్చు. దీనికి ఎలాంటి పెస్ట్ లేదు కాబట్టి ఈ ఆకులను వాడుకోవచ్చు. ఒకవేళ ఈ మొక్కకి అంత పెస్ట్ ఉందనుకోండి, అస్సలు ఈ ఆకులను అయితే వాడొద్దు. చూసారు కదా, ఇట్లా మరి వేళ్ళకి దగ్గరగా కాకుండా ఈ విధంగా దూరంగా అయితే వేసుకోండి. ఈ ఆకులు ఏ విధంగా రాలుతాయి అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇవన్నీ కూడా ఇట్లా తీసేసుకుంటే అందిన వరకు మిగిలింది మనం ఆ దొడ్డుప్పు వేసినాం కదా, ఈ ముదిరిపోయిన ఆకులన్నీ కూడా రాలిపోయి కింద పడితే రోజు కూడా ఊడ్చుకొని మనము కంపోస్ట్లో వేసుకోవచ్చు అనమాట. ఈ కంపోస్ట్ ఏంటంటే ఆకుకూరలకి కానీ కూరగాయలు కానీ చాలా బాగా పెరుగుతాయి. మనకి పెస్టులు కూడా చాలా తక్కువ వస్తాయి. ఈ తమలపాకు కంపోస్ట్ అయితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈ చెట్టు మనకేంటంటే ఫెర్టిలైజర్గా, పెస్టిసైడ్గా 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఇదంతా కూడా ఇంత పెద్ద ప్లాంట్ కంటే మనం అందిన వరకంటే తీయగలుగుతాము. ఇవన్నీ కూడా ఇంకా మనం కింద సాల్ట్ వేసినాం కాబట్టి అవి ఎట్లాగో రాలిపై కింద పడుతూ ఉంటాయి. ఎక్కువగా ఉంచినా కానీ మనకి ఆకులు ఊకే రాలిపోయి పడుతూ ఉంటాయి కదా. ఇంకా బర్డ్స్ కూడా ఇలా మంచిగా గూడు కట్టుకునే పిట్టలు ఎక్కువ గజిబిజిగా అయిపోతుంటుంది. కొన్ని మొక్కలు మనం ఎటువంటి కేర్ తీసుకోకపోయినా కానీ ఈజీగా ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది. అంటే ఆ సాయిల్ టెక్స్చర్ బాగుంటుంది కదా, మట్టి బాగున్నప్పుడు ఈ విధంగా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఇలా మొక్కల్ని ఎప్పటికప్పుడు సెట్ చేసుకుంటే ఆకులు మంచిగా వస్తాయి, లేకపోతే విరిగిపోయినట్టు ముడుచుకుపోయినట్టు అయితే వస్తాయి. చూడండి, ఇప్పుడైతే అందిన వరకు ఈ విధంగా ఆకులన్నీ అయితే కట్ చేసిన. ఇంకా ఈ పైదైతే అవి రాలిపోతాయి. మనం అక్కడ అది వేసినాం కదా, ఈ ఆకులన్నీ కూడా నేను సంచిలోకి ఎత్తుకుంటాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మంచి కంపోస్ట్ మనకి ఒక సంచులు వేసి ఏదైనా ఒక తీగ జాతి వేస్తున్నాం అనుకో, అయిపోయింది తమలపాకులు. ఇప్పుడు ఇవైతే చేసుకుందాము. చూడండి, కాయలన్నీ కూడా ఉన్నాయి అనుకోండి, ఎండిపోయినాయి అంటే మొగ్గలు రావు. ఇంకా చూడండి, మనకి ఇట్లా క్లియర్గా తెలుస్తున్నాయి. చూడండి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఆకులన్నీ సంచిలో నింపేసి లీఫ్ కంపోస్ట్గా కూడా వాడుకోవచ్చు. కొంచెం మట్టేసి, లేదంటే ఇందులో లేయర్ మనం ఈ ఆకులు తమలపాకులవి, మట్టి, పైన కిచెన్ వేస్ట్, ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ వేసి కూడా అన్ని రకాలు వేసుకొని కూడా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్టయితే మొక్కలని మన ఇష్టం కొద్దీ మన ఇంటి అలంకరణకు, మన ఆహారాని కోసం పండించుకుంటూ ఉన్నాము. ఇక అలాగే వాటి నుంచి వచ్చిన వ్యర్థాలను అన్నింటిని కూడా భూమిలో కలిపేస్తూ ఎంతో ఆర్గానిక్ ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇలానే కాకుండా మరికొన్ని బయట నుంచి కూడా అవసరమైన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని కూడా వాటికి అందిస్తూ ఆరోగ్యాన్ని అయితే కాపాడుకుంటున్నాం. మరి ఇదంతా కూడా రీసైకిల్ ప్రాసెసింగ్ కదా, మొక్కల వల్ల మనకు లాభమే ఉంది కానీ నష్టం అస్సలు లేదు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే
చిన్నదో పెద్దదో గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరి వీడియో ఏ విధంగా అనిపించిందనేది తెలియజేస్తారు కదా. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను మరి.